నమస్తే, వెల్కమ్ టు కరోనా కేర్. మే 7 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ప్రభుత్వంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తే కరోనాను సమర్థవంతంగా నివారించవచ్చు. కరోనాకు సంబంధించి పూర్తి సమాచారంతో పాటు జాగ్రత్తల గురించి వివరించేందుకు మన స్టూడియోకి వచ్చారు యశోద హాస్పిటల్స్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరికృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్. రైట్, ఇప్పుడు ఈ కరోనా విషయానికి వస్తే కరోనాలో ఎన్ని వైరస్ టైప్స్ అనేవి ఉంటాయా? అంటే క్లైమాటిక్ కండిషన్ చేంజెస్ని బట్టి ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయని అనుకోవచ్చా అంటారా? ఒకటే టైప్ ఉందా? కరోనా వైరస్ అనేది బేసిక్గా దాని జెనెటిక్ స్టడీస్ చూస్తే అది ఒక బీటా కరోనా వైరస్ అంటాం. బీటా కరోనా వైరస్లు ఇంతకుముందు వివిధ రకాలైన కరోనా వైరస్ వచ్చాయి. సార్స్ కోవి అని, మర్స్ కోవి అని. సో ఈ మిడిల్ ఈస్టర్న్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సార్స్ కూడా బాగా ఈ కోవిడ్-19కి ఇప్పుడు మనకు వచ్చిన వైరస్ పేరు కోవిడ్-19. సో ఆ స్ట్రెయిన్స్ యొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెయిన్ ఆ రెండింటిని కలిపి ఉంటే దాన్ని కోవిడ్-19 అన్నారు. అంటే కొంత సిమిలారిటీస్ అయితే ఉన్నాయి దానికి. సో ఇప్పుడు వచ్చిన కోవిడ్-19లో వుహాన్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే వాళ్ళు బేసిక్గా ఈ కోవిడ్-19ని 2 విధాలుగా ఐడెంటిఫై చేయగలిగారు, 2 టైప్స్గా. దాంట్లో ఒకటి ఎల్ టైప్ అన్నారు, ఒకటి ఎస్ టైప్ అన్నారండి. ఇనీషియల్గా వుహాన్లో ఐడెంటిఫై అయిన స్ట్రెయిన్స్లో 70% వరకు అవి ఎల్ స్ట్రెయిన్గా గుర్తించారు. సో ఈ ఎల్ స్ట్రెయిన్లో ఉన్న మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఊపిరితిత్తుల ప్రాబ్లం కన్నా ఎక్కువగా ఈ బ్లడ్ వెజల్స్లో మైక్రోథ్రాంబస్ అంటే ఊపిరితిత్తులకు వెళ్ళే రక్త కణాల్లో చిన్నగా బ్లడ్ క్లాట్ అయ్యే ప్రక్రియని మొదలు పెడుతుంది. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎస్ స్ట్రెయిన్ అనేది మామూలుగా 30% ఆఫ్ ద వుహాన్ పాపులేషన్లో చూశారు. దీంట్లో ఏంటంటే నార్మల్ న్యూమోనియా ఎట్లా ఉంటుందో అంత సివియర్గా న్యూమోనియాస్ వస్తున్నాయి. సో ఎల్ టైప్ అని, ఎస్ టైప్ అని 2 డిఫరెంట్ స్ట్రెయిన్స్ గమనించారు. ఇండియాలో ఇటువంటి స్టడీస్ ఇంకా జరగలేదు. ప్రస్తుతం ఐసీఎంఆర్ దాన్ని రీసెర్చ్ చేస్తూ ఉంది. రైట్, అయితే ఈ కరోనా వైరస్ బేసికలీ ఇప్పటి వరకు మనకు తెలిసినంత వరకు లంగ్స్ పైన ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతుంది. సో అందువల్ల ఇది లంగ్స్ డిసీజ్ అనుకోవచ్చు అంటారా, లేదా అదర్ ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉందంటారా? ఈ కోవిడ్-19 ఇల్నెస్ వచ్చేసి ప్రధానంగా లంగ్స్ ఇల్నెస్ ఏనండి. ఎందుకంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. ఈ ముక్కు, గొంతు ఇది ఏదైతే ఉందో ఇదంతా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. ఆ కింద నుంచి ట్రకియా దగ్గర నుంచి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. ఎందుకు లంగ్స్కే వస్తుంది కరోనా వైరస్ అంటే మెయిన్గా లంగ్స్లో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 రిసెప్టర్స్ అనేవి ఉంటాయి. సో ఈ కరోనా వైరస్ రెప్లికేట్ అవడానికి, వైరస్ మనకు వచ్చినప్పుడు దానికి రెప్లికేషన్ జరగడానికి ఒక రిసెప్టర్ కావాలి. ఆ రిసెప్టర్ లంగ్స్లో ఎక్కువగా ఉంటుంది. దాన్ని యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ 2 AC2 రిసెప్టర్స్ అంటాం. సో ఈ రిసెప్టర్స్ లంగ్స్లో ఎక్కువగా అవైలబిలిటీలో ఉండటం వల్ల దాని రెప్లికేషన్ అనేది లంగ్స్లో ఎక్కువ జరుగుతుంది. సో మెయిన్గా ప్రజెంటేషన్స్ వచ్చేసి ఇది లంగ్ న్యూమోనియా లాగా ప్రజెంట్ అవుతుంది. సో మెయిన్లీ కరోనా వైరస్ డిసీజ్ అనేది ఇప్పుడు కోవిడ్-19 డిసీజ్ ఈజ్ ఏ లంగ్ ప్రాబ్లం. ఓకే, సో న్యూమోనియాకి కరోనా వైరస్కి డిఫరెన్సియేషన్స్ ఏ విధంగా ఉంటాయంటారు? న్యూమోనియాలు రకరకాలండి. బ్యాక్టీరియల్ న్యూమోనియాస్, వైరల్ న్యూమోనియాస్ ఉంటాయి. సో బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ అనేవి ఎక్కువగా కమ్యూనిటీలోంచి వస్తుంటాయి, కమ్యూనిటీ ఎక్వైర్డ్ న్యూమోనియాస్. సో దాంట్లో మనకి మెయిన్ కాంప్లికేషన్స్ వచ్చేసి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఫీవర్. అది ఈ వైరల్ న్యూమోనియాస్ అనేది కొంచెం మైల్డర్ ఫార్మ్ ఆఫ్ డిసీజెస్. బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ కన్నా నార్మల్గా చూసుకున్నట్టయితే వైరల్ న్యూమోనియాస్ అనేవి చాలా మైల్డ్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇన్ఫ్లుయెన్జా ఇల్నెస్, అందులో కూడా కొన్ని న్యూమోనియాస్ చూస్తుంటాం. జనరల్గా వైరల్ ఇల్నెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే 80 to 90% ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళకి మైల్డ్ కాఫ్, లేకపోతే తుమ్ములు, దగ్గు అట్లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్తోనే ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతారు. వాళ్ళు హాస్పిటల్కి రావాల్సినంత అవసరం కూడా ఉండదు. ఈ కోవిడ్-19లో డిఫరెన్స్ ఏంటంటే వైరల్ ఇల్నెస్ ఇన్ఫ్లుయెన్జా లానే బిహేవ్ చేస్తుంది. కాకపోతే సిమ్టమాటాలజీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. నార్మల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్లో చూస్తే మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి మనకి జలుబు, తుమ్ముడు, దగ్గు అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఈ కోవిడ్-19 ఇల్నెస్లో 99% ఆఫ్ ద ప్రజెంటేషన్స్ వచ్చేసి ఫీవర్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి. సో అది మెయిన్గా మనం నార్మల్ ఇన్ఫ్లుయెన్జా అంటే ఇప్పుడు మనకి ఇన్ఫ్లుయెన్జా సీజన్ కూడా ఇంకా రన్నింగ్లోనే ఉంది కాబట్టి ఇది ఇన్ఫ్లుయెన్జానా కోవిడ్ ఇల్నెస్ అనేది డిఫరెన్షియేట్ చేయడానికి ఈ సిమ్టమాటాలజీ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. మెయిన్గా వచ్చేసి ఇప్పుడున్న కోవిడ్-19లో మనకి ప్రూవ్ అయిన సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ది ఫీవర్. 99% ఆఫ్ ద పాపులేషన్ దే ఆర్ ప్రజెంటింగ్ విత్ ఫీవర్. అది ఎప్పుడు వస్తుందంటే ఇనిషియల్ ఇంక్యుబేషన్ పీరియడ్స్ నార్మల్గా వైరల్ ఇల్నెస్కి 2 to 3 days ఉంటాయండి. అంటే మనకి ఒక వైరస్కి మనం వైరస్ సబ్స్టెన్స్కి కానీ లేకపోతే వైరస్ ఉన్న వ్యక్తిని కానీ మన కాంటాక్ట్లో ఫోమైట్ ద్వారా అప్రోచ్ అయితే సో ఆ సిమ్టమ్స్ డెవలప్ అవడానికి జనరల్ వైరసెస్ అయితే 3 days పడతాయి. కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 7 to 14 days ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంది. అంటే మీరు వైరస్ ఉన్న వ్యక్తిని కలిసినా వాళ్ళ దగ్గర నుంచి మీకు వైరస్ సంక్రమించినా మీకు వైరస్ ఉంది అని తెలుసుకోవడానికి మీ సిమ్టమాటాలజీ స్టార్ట్ అవడానికి మినిమం 7 days, కొంతమందిలో అయితే 14 days వరకు పడుతుంది. సో ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఈ మెషర్స్ అన్ని ఎందుకు చేస్తున్నారంటే అట్లీస్ట్ ఈ టైంలో ఈ సిమ్టమాటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఈ సిమ్టమ్స్ సివియారిటీ అంటే ఎక్కువగా సోషల్ డిస్టెన్సింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ని కూడా మనం సిమ్టమాటిక్గా అయినప్పుడు గుర్తించగలుగుతాం. సో వాళ్ళు హాస్పిటల్కి వస్తారు, సరే నాకు సిమ్టమ్స్ వస్తున్నాయి అనేది. సో ఆ సిమ్టమాటిక్ పేషెంట్స్ని గుర్తించడానికి కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంటాయి. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పింది జనరల్ ఫ్లూకి ఉన్న సిమ్టమ్సే ఈ COVID-19కి కూడా ఉన్నాయి సిమ్టమ్స్. కానీ కొంతమందికి ఏ సిమ్టమ్స్ లేకుండా కూడా COVID-19 వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు. సో వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా దాని నుంచి తప్పించుకోవాలంటారు? అంటే వీళ్ళని మనం ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అంటామండి. వీళ్ళని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళకి ఏ సిమ్టమ్స్ ఇవి ఎప్పుడు తెలుస్తాయంటే మనకి పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ అని ఉంది. అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా మనం కమ్యూనిటీ లెవెల్లో కనుక రీచ్ అవి ఎక్కడైతే క్లస్టర్స్ రెడ్ జోన్స్ ఉన్నాయో ఆ క్లస్టర్స్ రెడ్ జోన్స్ ఉన్న దాంట్లో ఈ కమ్యూనిటీ టెస్టింగ్ పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ చేస్తే వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ అంటే బ్లడ్లో మన IgG IgM లెవెల్స్ అనేవి చెక్ చేస్తాం. జనరల్గా ఈ IgM అనేది ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక 5 to 7 డేస్ మధ్యలో మనకి పాజిటివ్ వస్తుంది. IgG అనేది డెవలప్ అవడానికి కొంత టైం పడుతుంది, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇల్నెస్ వస్తుంది అది. సో IgM పాజిటివ్ పేషెంట్స్ని మనం ర్యాపిడ్గా డిటెక్ట్ చేయొచ్చండి. సో ఎందుకంటే RT-PCR టెస్ట్లు మనం అంత ఫ్రీక్వెంట్గా దాంట్లో స్వాబ్ అది తీయాల్సి ఉంటుంది. సో దాన్ని తీసుకెళ్ళి మనం కమ్యూనిటీ లెవెల్లో టెస్ట్ చేయటం అంటే దాని స్టోరేజ్ కండిషన్ బట్టి కూడా టెస్ట్ రిపోర్ట్స్ అనేవి మనకి వేరీ అవుతాయి. సో పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ కమ్యూనిటీ లెవెల్లో కనుక చేస్తే మనం ఈ ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ని ఎక్కువగా ఐడెంటిఫై చేసే అవకాశం. రైట్. ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. అల్వాల్ నుంచి సతీష్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. మా ఆంటీకి కొంచెం బొద్దులో నొప్పి ఉంది, మాట్లాడుతుంది. మీ ఆంటీకి ఇంతకుముందు ఏమన్నా లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఆస్తమా ఎలర్జీస్ ఇటువంటివి ఏమైనా ఉన్నాయండి సతీష్ గారు? బొద్దులో నొప్పి ఉందండి. అంటే ఈ పేషెంట్కి ఇంతకుముందు ఏమన్నా ఆస్తమా అలర్జీ అట్లాంటివి ఏమన్నా? హలో, అంతకుముందు ఆస్తమా అలర్జీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి, లేకపోతే సడన్గా గొంతులో నొప్పి ఒక్కటే స్టార్ట్ అయిందా? జ్వరము అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? పొడి దగ్గు కానీ బాగా ఆయాసంగా కానీ లేకపోతే అలసటగా కానీ అనిపిస్తుందా? సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటండి? ఇప్పుడు అంటే ఇవన్నీ అండి ప్యానికింగ్ ప్రాబ్లమ్స్. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ నాకు కోవిడ్ ఉందేమో అన్న అనుమానం కలుగుతుంది. సో గొంతులో నొప్పి అనేది ఇట్ ఈస్ నాట్ ఎ పెక్యులర్ సిమ్టమ్. సో సోర్ త్రోట్ రావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్లో, బట్ ఉట్టి గొంతులో నొప్పి ప్రజెంటేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో దట్ కెన్ బి డ్యూ టు మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ వల్ల అవ్వచ్చు, సో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. బట్ ఇది ఈ కేసులో మనం కోవిడ్ అంటానికి కూడా క్లియర్ కట్ చాలా తక్కువ. సో ఇందాక మీరు చెప్పినట్టు ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ని మనం టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? టెస్టింగ్ యొక్క స్పెసిఫిసిటీ సెన్సిటివిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే RT-PCR అనేది ఇప్పుడు మనం స్వాబ్ ద్వారా చేస్తాం, నేసల్స్ ముక్కులో కానీ లేకపోతే నోట్లో కానీ స్వాబ్ పెట్టి చేస్తాం. దాని సెన్సిటివిటీ స్పెసిఫిసిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ సెన్సిటివిటీ కూడా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి టెస్ట్ నెగిటివ్ వస్తుందా అంటే వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఒకవేళ టెస్ట్ కనుక నెగిటివ్ వస్తే రిపీట్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ 7 డేస్లో. ఓకే. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ కరోనా వైరస్కి సంబంధించి ఎలాంటి టెస్టింగ్వి మనకు అందుబాటులో ఉన్నాయి? ప్రజెంట్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి అంటారు? ఎక్స్పెరిమెంట్స్ అంటే మనకి మేజర్గా అవైలబుల్ టెస్ట్ వచ్చేసి RT-PCR టెస్ట్ అండి. తెలంగాణ గవర్నమెంట్ మనం ఎక్కువగా చేస్తున్న టెస్ట్లో RT-PCR టెస్ట్. ఈ టెస్ట్లో ఏంటంటే సిమ్టమాటిక్ ఇండివిజువల్స్ని గమనించి వాళ్ళకి థ్రోట్ స్వాబ్ అనేది పంపిస్తాం. ఈ థ్రోట్ స్వాబ్ పాజిటివా నెగిటివా అని రిపోర్ట్ ఇస్తుంది. సెకండ్ టెస్ట్ వచ్చేసి IgG IgM బ్లడ్ టెస్ట్లు ఇవి. సో ఇవి ఒక స్ట్రిప్ కార్డ్, అంటే విత్ ఇన్ 1 minute లోపల మనకి రిపోర్ట్ వస్తుందండి, అది పాజిటివ్ నెగిటివ్ అనేది. సో ఈ టెస్ట్లో ఉన్న బ్యాక్డ్రాప్ ఏంటంటే ఇది యాంటీబాడీ టైటర్ని బట్టి కూడా ఉంటుంది. అంటే వైరస్ లోడ్ కనుక ఎక్కువగా లేనట్టు ఉంటే అప్పుడు అది నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు నెగిటివ్ ఎప్పుడు వస్తుందంటే ఈ RT-PCR చేస్తున్నప్పుడు రకరకాల దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని టెస్ట్ కెపాసిటీ అనేది ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ మీడియం మనం తీసిన తర్వాత దాన్ని కరెక్ట్ ట్రాన్స్పోర్ట్ మీడియంలో పెట్టి ల్యాబ్కి పంపిస్తున్నామా లేదా, ఆ పేషెంట్కి టెస్ట్ చేసినప్పుడు ఆ పేషెంట్ యొక్క వైరల్ లోడ్ ఎంత ఎక్కువగా ఉంది. సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లోంచి మళ్ళీ తర్వాత కొంచెం డిసీజ్ సివియారిటీ పెరిగిన తర్వాత అది లోవర్ అంటే లంగ్స్లో లోపల న్యూమోనియా లాగా ఫామ్ అవుతుంది. ఆ టైంలో కొన్నిసార్లు RT-PCR టెస్ట్లు కూడా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ప్లే చేస్తాయి. అందుకే మనం అందరు పేషెంట్స్ని ఇప్పుడు కొంతమంది పేషెంట్స్కి ఫస్ట్ PCR నెగిటివ్ వచ్చినా
సెకండ్ పీసీఆర్ పాజిటివ్ వస్తుంది. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ మీడియము, టెంపరేచరు, దాన్ని స్టోర్ చేసిన విధానం, టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్, సో వీటన్నిటి మీద టెస్ట్ పాజిటివ్ నెగిటివ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. రైట్, ఇంకో కాల్ తీసుకుందామండి. సూర్యాపేట నుంచి శంకర్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అండి. నా భార్యకు 55 years ఉంటాయి సార్. ఓకే. ఇక్కడ మా సూర్యాపేటలో లోకల్ హాస్పిటల్ చూపించినాం సార్. కొద్దిగా బీపీ పెరిగి ఛాతీలో నొప్పి వచ్చిందంటే చూపించా. అంటే ఇక్కడ కాదు హైదరాబాద్ పోండి అని చెప్తున్నది. అవుకొచ్చేదిలో ఇన్ఫెక్షన్ అయిందని చెప్పింది సార్. అయితే రక్ష హాస్పిటల్లో చేరినాము. హాస్పిటల్ టెస్ట్ చేసాము. తర్వాత బ్రాంకియోస్కోపీ చేయాలన్నారు. అది చేయించినాం సార్. చేయించిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి వచ్చినాము. ఇంకా ముందు కొంచెం అప్పుడప్పుడు కొద్దిగా అది ఇబ్బంది అని అనిపిస్తుంది సార్. ఇంకేమన్నా సూచనలు ఇస్తారా సార్? అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? షుగర్ కానీ, బీపీ కానీ? సో ఇప్పుడు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. బ్రాంకోస్కోపీ ద్వారా మనకి ఏమన్నా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఐడెంటిఫై అయిందా? తీసి చూపించారు సార్. మాకు కొద్దిగా బ్లడ్ ముక్కల్లాగా తీసామని చూపించారు. అయితే మీరు ఒకసారి స్కాన్ అది చేయించుకొని వచ్చి యశోద హాస్పిటల్లో చూపించుకోనండి. ఇప్పుడు ఈ పేషెంట్కి వచ్చేసి బ్రాంకోస్కోపీ అంటే ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టుగా నెగిటివ్ టెస్టులు వచ్చిన వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా టెస్టుల ద్వారా చేయొచ్చు. అంటే బ్రాంకో అల్వియోలార్ లావేజ్ ఫ్లూయిడ్ అంటాం. అంటే ఊపిరితిత్తులోకి డైరెక్ట్గా పైప్ పంపించి ఆ ఏరియా కొంచెం న్యూమోనియా ఉన్న ఏరియాని వాష్ చేసి ఆ వాష్ చేసిన శాంపుల్ పంపిస్తాం. సో ఆ టెస్ట్కి అన్నిటికన్నా హైయెస్ట్ పాజిటివ్ రేట్స్ ఉంటాయి. కాకపోతే దాన్ని మనం ఈ యాక్టివ్ కోవిడ్ సీజన్లో మనం దాన్ని ప్రిస్క్రైబ్ చేయము. ఎందుకంటే దానివల్ల హెల్త్ కేర్ వర్కర్స్ అంటే డాక్టర్స్కి ఈ బ్రాంకోస్కోపీ చేసేటప్పుడు పేషెంట్ ఎక్కువగా దగ్గటం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఆ టెస్టులు కూడా మనం యాక్టివ్గా మనం చేయట్లేదు. ఒకవేళ ఎవరన్నా సిక్ పేషెంట్స్ ఉండి ఐసీయూలో కనుక అడ్మిట్ అయిన పేషెంట్స్ ఉంటే వాళ్ళకి క్లినికల్ సస్పిషన్ ఆఫ్ కరోనా వైరస్ ఎక్కువగా ఉండి ఇనిషియల్ టెస్టులు కనుక నెగిటివ్ వస్తే అప్పుడు మనం ఈ బ్రాంకోస్కోపీ పద్ధతి ద్వారా చేయించుకోవచ్చు. సో ఈ పేషెంట్కి వచ్చేసి వీళ్ళ స్కాన్స్ ఒకసారి మనం రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో దగ్గినప్పుడు అట్లా బ్లడ్ వస్తుంది అంటున్నారు, అట్లనే బ్రాంకోస్కోపీలో కూడా బ్లడ్ అంటున్నారు. సో ఇది ఎక్కువగా టీబీ లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్, ఒక డాక్టర్ ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. కరోనా కేర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు కరోనా కేర్. డాక్టర్ ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఆదిలాబాద్ నుంచి రాజేష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. వైఫ్ కి ప్లూరల్ ఎఫ్యూజన్ అని అది 5 years బ్యాక్ ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఓకే. అది దాంట్లో మళ్ళీ లిక్విడ్ అనేది తీసేసిన తర్వాత ఒక 6 months ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు, టాబ్లెట్స్ యూజ్ చేశాము. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అంటే బయట తిరగడం కానీ లేదా ఫ్రిడ్జ్ వాటర్ కానీ అలాంటివి ఏమన్నా అంటే అకేషనల్ గా కాఫ్ ఉంటూనే ఉంటుంది దానికి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అంటే బయటకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉంటున్నాము. బట్ టిల్ దెన్ అంటే ఈ లాక్డౌన్ తర్వాత కానీ లేదా ఇప్పుడున్న సమ్మర్ టైంలో ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోవడం కానీ అట్లాంటివి ఏమన్నా చేయొచ్చా? చల్లటి పదార్థాలు కానీ ఏసీలో ఉండడం కానీ ఇట్లాంటివి చేయొచ్చా అనేది డౌట్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ పేషెంట్ చెప్తున్న కంప్లైంట్స్ని బట్టి ఊపిరితిత్తులో నీరు చేరుకుంది, 6 months ట్రీట్మెంట్ వాడన్నారు. అంటే అది మోస్ట్లీ టీబీ వల్ల వచ్చిన ప్రాబ్లం అవుతుంది. సో ఈ టీబీకి ఆల్రెడీ ట్రీట్మెంట్ వాడేశారు. సో వాళ్ళు ఇప్పుడు టీబీకి సంబంధించి సిమ్టమ్స్ అయితే ఏమి లేవు. సో మీరు మామూలుగా అందరూ ఎటువంటి కేర్ తీసుకుంటారో అదే కేర్ తీసుకోవాల్సి వస్తుంది. స్పెషల్గా వీళ్ళకి సపరేట్ అంటూ ఏమి ఉండదు. సో జనరల్ మెషర్స్ ఏమేమి పాటించాలంటే ఫస్ట్ సోషల్ ఐసోలేషన్, అంటే మీరు బయట ఎక్కువగా తిరగకూడదు. తిరిగినా కానీ ఒక 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో మిగిలిన వాళ్ళకి ఇప్పుడు మీ పేషెంట్కి తేడా ఏంటి అంటే పేషెంట్కి టీబీ ఉందని చెప్తున్నారు. ఈ ప్లూరేటిక్ పెయిన్ ఇప్పుడు చెస్ట్ ఛాతీలో నొప్పి అప్పుడప్పుడు వస్తుందంటే దాన్ని మనం ప్లూరసీ అంటాం. దీనికి కోవిడ్కి ఎటువంటి సంబంధం లేదు. సో ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయంటే అది కూడా అవాస్తవేనండి. సో జనరల్గా ఏంటంటే కొంచెం సోర్ త్రోట్ అది ఉన్న వాళ్ళకి మనం హాట్ వాటర్, సాల్ట్ గార్గిలింగ్ చేయమని చెప్తాం. కానీ దానివల్ల స్పెసిఫిక్గా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది అయితే సైంటిఫిక్గా ఎక్కడ ప్రూవ్ అయినట్లేదు. ఇది కాకుండా ఫ్రీక్వెంట్గా హ్యాండ్ హైజీన్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే చేతులు పరిశుభ్రంగా కడుక్కోవటం ఒక 6 to 7 times రోజుకి.
అందులో కూడా మీరు వాడే సోపు కూడా కొంచెం ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్తో కడుక్కుంటూ ఉండాలి. నార్మల్ సోప్తో కడుక్కోవటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇట్లాంటి నార్మల్ మెషర్స్ ఏనండి, అంతేగాని సపరేట్గా మీ పేషెంట్కి కోవిడ్ లక్షణాలు కానీ అటువంటి ఏమి లేవు, కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమి లేదండి. రైట్ డాక్టర్, అయితే ఈ COVID-19 పాజిటివ్ వచ్చిన పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేశాక నెగిటివ్ వచ్చాక డిశ్చార్జ్ చేస్తున్నారు. సో డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందా? ఎన్ని రోజుల్లో మళ్ళీ లక్షణాలు బయటపడే ఛాన్స్ ఉందంటారు? అంటే కొంతమంది ఇప్పుడు ఈ కొరియా, ఇది మెయిన్గా ఈ కేసెస్ అన్ని సౌత్ కొరియాలోను చైనాలో చూసామండి. అంటే ఫస్ట్ ఇనిషియల్గా అంటే 2 స్పెక్ట్రమ్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు ఇందులో. ఒకళ్ళకి పాజిటివ్ వచ్చిన తర్వాత ఈవెన్ ఆఫ్టర్ 28 days కూడా వాళ్ళకి PCR టెస్టులు పాజిటివ్ వస్తున్నాయి, అంటే వాళ్ళకి నెగిటివ్ రావట్లేదు. అట్లా అని వాళ్ళు వేరే వాళ్ళకి ఆ ఫేజ్లో సిమ్టమాటిక్గా లేని ఫేజ్లో వాళ్ళు వేరే వాళ్ళకి డిసీజ్ ఇస్తారా లేదా అనేది ఇది క్వశ్చన్ మార్క్ అండి. అట్లానే 0.7 to 1% పేషెంట్స్కి ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ టైం PCR పాజిటివ్, ఇది క్యూర్ అయింది అని తెలిసిన తర్వాత కూడా పాజిటివ్ వస్తుంది. బట్ దానివల్ల అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో వాళ్ళకి అంత మేజర్ సిమ్టమ్స్ కానీ లేకపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు కానీ ఎక్కడ మనకి ఎవిడెన్స్ లేదు. సో మేజర్గా ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అంటే 2 samples నెగిటివ్ వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 14 days ఐసోలేషన్లో ఉండాలి వాళ్ళు. సో ఆ 14 days ఐసోలేషన్లో ఉన్న తర్వాత వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ అవి చేసుకోవచ్చు. రైట్, అయితే COVID-19 వచ్చిన పేషెంట్స్కి ఇంక్యుబేషన్ పీరియడే 14 days ఉంది. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి అంటారు? ఆ వైరస్ మనకి ఎఫెక్ట్ అయ్యే స్టేజెస్. ఇంక్యుబేషన్ పీరియడ్ అందరికీ 14 days కాదండి. చాలా తక్కువ మందికి, అంటే ఒక 5 to 10% ఆఫ్ ద పేషెంట్స్లో మాత్రమే మనకి 14 days తర్వాత సిమ్టమ్స్ వస్తున్నాయి. నార్మల్ ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 5 days. సో ఈ 5 daysలో స్టార్టింగ్ మనకు ఫీవర్తో స్టార్ట్ అవుతుంది, పొడి దగ్గు, బాగా అలసటగా ఉండటం, ఒళ్ళు నొప్పులు అది రావటం, ఇవి మేజర్ సిమ్టమ్స్. దాంతోపాటుగా జ్వరం ఇవన్నీ ఉంటాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ చెప్పండి ఒకసారి. అదే, అంటే ఇప్పుడు వచ్చిన పేషెంట్స్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఛాన్సెస్ అంటే ఆ కేసెస్ కొన్ని డిటెక్ట్ అయినవి కానీ అందరికీ పాజిటివ్ వస్తుందని అయితే లేదండి డెఫినెట్గా. సో దాని గురించి మనం ఎక్కువ వరీ అవ్వాల్సిన పని లేదు. అట్లా అని పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ అందరూ ఇమ్యూన్ అయిపోతారంటే అట్లా కూడా కాదు. సో యాంటీబాడీ లెవెల్స్ మనం ప్రస్తుతం అయితే చెక్ చేయట్లేదు. సో ఒక పేషెంట్ మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఐజీజీ, ఐజీఎం అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ ఐజీజీ అనేది లాంగ్ టర్మ్గా మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి మనకి సేఫ్టీని ఇస్తుంది. మళ్ళీ ఒకవేళ కనుక రీఇన్ఫెక్షన్ వస్తే మనం దాన్ని తట్టుకునే శక్తి మనకి కలిగిస్తుంది. రైట్, అలాగే మీరు కోవిడ్ పేషెంట్స్ని కూడా ట్రీట్మెంట్ చేశారు కదా, సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు? అంటే వాళ్ళకి ప్రికాషన్స్ కావచ్చు, అలాగే వాళ్ళు ట్రీట్ చేశాక మీరు ఎలాంటి ప్రికాషన్స్ మీరు ఫాలో చేశారు? డిసీజ్ ప్రివెన్షన్లో ఉండి ఇప్పుడు మేము మేజర్గా వచ్చేసి ప్రజెంటేషన్స్ 3 to 4 types ఉంటాయి. మైల్డ్ డిసీజ్ ప్రజెంటేషన్స్ అంటే ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏసిమ్టమాటిక్ క్యారియర్స్, వాళ్ళకి హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాజిటివ్ వచ్చినట్టయితే వాళ్ళంతటి వాళ్ళుగా 14 days ఎవరితో కలవకుండా ఇంటి దగ్గర హోమ్ ఐసోలేషన్ తీసుకోవాలి. మైల్డ్ కేసెస్ అంటే లెస్ దెన్ 50% ఆఫ్ ద సిటీ కానీ ఎక్స్రేలో కానీ న్యూమోనియా లేకుండా ఉండటం, ప్లస్ మైల్డ్ సిమ్టమ్స్ అంటే ఫీవరు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం లేకపోవటం. ఇది కాకుండా క్రిటికల్ ఇల్నెస్, సివియర్ కేసెస్ అని 2 రకాలు ఉంటాయి. క్రిటికల్ ఇల్నెస్ అంటే కొంచెం మోడరేట్ కేసెస్ ఏంటంటే మనకి ఎక్స్రే చూస్తేనేమో బాగా షాడోస్ ఉంటాయి, 50% మోర్ దెన్ 50% ఉంటాయి. వాళ్ళకి ఒక 2 to 3 liters ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ కేసెస్కి మనం హాస్పిటల్లో అబ్జర్వేషన్లో పెడితే సరిపోతుంది. క్రిటికల్ స్టేజెస్ ఎవరైతే ఉంటారో, ఎప్పుడైతే వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటుందో, అంటే ఎక్స్పోజ్ అయినప్పుడు మనం ఎక్కువ వైరస్ కనుక ఎక్స్పోజ్ అయ్యి ఆ పేషెంట్స్లో జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళకి ఏజ్ ఒకటి ఎక్కువగా ఉంటుంది, మోర్ దెన్ 60 years ఎక్కువగా ఉంటున్నారు. రెండోది వీళ్ళకి ఏదో ఒక కోమార్బిడ్ కండిషన్స్ అనేవి ఐడెంటిఫై అయ్యాయి, అంటే డయాబెటీస్ కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ. సో మేము యాక్చువల్గా 3 to 4 పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో. అందులో 2 పేషెంట్స్ వచ్చేసి దే ఆర్ వెరీ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్. ఎక్స్రేలో షాడోస్ కనిపిస్తున్నా కానీ వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నంతసేపు వాళ్ళకి ఆక్సిజన్ పెట్టడం కానీ అటువంటి అవసరం అయితే రాలేదు. వాళ్ళకి హైడ్రాక్సిక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్, అజిత్రోమైసిన్ కలిపిచ్చాం. అంటే ఇవి ఇవ్వటానికి ఎక్కడైనా సైంటిఫిక్ రేషనల్ ఉందా అంటే ఇనిషియల్గా కొన్ని ఫ్రెంచ్ ట్రయల్స్లో ప్రూవ్ అయింది. కాబట్టి మనం ఈ పాండమిక్ అనే దానికి ఒక ట్రీట్మెంట్ కనుక్కోవటానికి కూడా కొంత టైం పడుతుంది. సో ఆ లోపు మనం ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ని మనం ఫాలో అవటం జరుగుతుంది. సో వాళ్ళిద్దరిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఒక క్రిటికల్ పేషెంట్ మాత్రం హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసామండి. ఆ పేషెంట్కి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది ఆ పేషెంట్కి. సో వాళ్ళు ఒంగోలు నుంచి కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా మనకి ఐడెంటిఫై అయింది కేసు అది. సో ఆ పేషెంట్కి కొంచెం మార్టాలిటీ ఉంది. సో
మేజర్గా వచ్చేసి ఎక్కువ మందికి ఏజ్ గ్రూప్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది మైల్డ్ ఫామ్ ఆఫ్ డిసీజే. కోమార్బిడిటీస్ ఎక్కువ ఉండి వేరే ఏదైనా ప్రాబ్లం అంటే క్యాన్సర్స్ కానీ లేకపోతే ఈ డయాబెటీస్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఏజ్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే కొంచెం సివియరిటీ కేసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రస్తుతానికి ఉన్న మెడికేషన్ అజిత్రోమైసిన్ అండ్ హెచ్సిక్యూ అండ్ ఫీవర్కి పారాసిటమాల్ ఇవి వాడుతున్నారు ప్రజెంట్. సో కోవిడ్ జనరల్ ట్రీట్మెంట్లో వచ్చేసి మేజర్గా రీసెర్చ్ అంతా యూకే అట్టు జరుగుతుందండి ఇప్పుడు. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి యాంటీవైరల్ గ్రూప్స్, అంటే ఇంతకుముందు వైరల్ ఇన్ఫెక్షన్స్ మనం ఏమేమి ట్రీట్ చేస్తున్నామో అందులో మేజర్గా 2 యాంటీవైరల్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారండి. అందులో రెమ్డెసివిర్ అనేది ఒకటి యాంటీవైరల్. సో దీని ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంతకుముందు వచ్చిన ఎబోలా వైరస్కి ఇది కొంతవరకు ఉపయోగపడింది అనేది మనకి తెలిసింది. సో రెమ్డెసివిర్ ట్రయల్స్ ఒకటి స్టార్ట్ అవుతున్నాయి. రెండోది వచ్చేసి ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవి జనరల్గా మలేరియాకి వాటికి వాడతాం మనం. సో చైనాలో జరిగిన 199 పేషెంట్స్ మీద టెస్ట్ చేశారు. అందులో ఇది కంప్లీట్గా డిసీజ్ని క్యూర్ చేస్తుందని ఏం లేదు, కాకపోతే ఆ వైరల్ లోడ్ ఏదైతే ఉందో అది ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళకి తగ్గింది, అంటే స్పీడ్గా తగ్గింది. ఎవరికైతే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వలేదో ఇచ్చిన పేషెంట్స్కి ఈవెన్ పేషెంట్స్కి కంపేర్ చేస్తే వాళ్ళ వైరల్ లోడ్స్ అనేవి తక్కువగా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. అనదర్ వన్ వచ్చేసి లోపినావిర్ రిటోనావిర్, అంటే ఈ హెచ్ఐవి అనేది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షనే. సో దాంట్లో వాడిన కొన్ని మెడికేషన్స్ కూడా మనం ఇప్పుడు ఇందులో వాడటం జరుగుతుంది. అవి కూడా బెనిఫిట్స్ అనేవి 2-3 పేపర్స్ ఇనీషియల్గా వాళ్ళు బెనిఫిట్ ఉందని చెప్పినా కానీ ఇప్పుడు కొత్తగా పబ్లిష్ అయిన దాంట్లో మాత్రం దాని బెనిఫిట్ ఎక్కువగా లేదని తెలుస్తుంది. సో ఇది కాకుండా అడ్వాన్స్గా ఇంకేం ట్రై చేస్తున్నారు అంటే ఈ ప్లాస్మా థెరపీ అనేది. ప్లాస్మా థెరపీ అంటే ఇప్పుడు ఒక పేషెంట్కి కోవిడ్ పాజిటివ్ పేషెంట్ వస్తే ఆ పేషెంట్ క్యూర్ అయిపోయిన తర్వాత 14 days తర్వాత వాళ్ళ బాడీలోంచి బ్లడ్ తీసుకొని దాంట్లోంచి మనం ప్లాస్మా సెపరేట్ చేసి అది బాగా సిక్గా ఉన్న పేషెంట్స్కి మనం ఇస్తే కనుక వాళ్ళకి కొంచెం ఫాస్టర్ రికవరీ వస్తుందనేది ఇనిషియల్గా 2-3 కేసెస్ మనకి యూఎస్ఏలో ఐడెంటిఫై అయ్యాయి. అదొకటి ప్లాస్మా థెరపీ అనేది వస్తుందని. సెకండ్ వచ్చేసి ఇంటర్ఫెరాన్ బీటా థెరపీ. ఇంటర్ఫెరాన్ థెరపీ కూడా ఒకటి లభ్యంలో ఉంది. ఇంకా 1-2 ఇన్వెస్టిగేషనల్ మాలిక్యూల్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ అంటే ఏది మనకి ఇప్పటి వరకు ఒక ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ ద్వారా కానీ అట్లా దీనివల్ల ఉపయోగం ఉంటుందని తెలిసిందైతే లేదు. ఒక హైడ్రాక్సీ క్లోరోక్విన్కి మాత్రం కొంచెం వైరల్ లోడ్ అనేది స్పీడ్గా రికవరీ అవుతుంది అనేది మనకు ప్రూవ్ అయింది. సో ఎక్కువ పర్సెంటేజ్ దానికి రియాక్ట్ అవుతుందండి, దానికి తగ్గుతుంది. అలానే అందరూ దాన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. సో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే డాక్టర్స్ కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారో వాళ్ళని ప్రొఫైలాక్సిక్గా తీసుకోమని చెప్పారు కానీ బట్ దానికి కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హరికిషన్ గారు. కోవిడ్-19కి ప్రస్తుతం ఉన్న అపోహలు డౌట్స్ అన్ని చాలా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇది ఇవాల్టి కరోనా కేర్. కీప్ వాచింగ్ టీ న్యూస్. ఇవాళ డిన్నర్ నేను చేస్తా. ఆఫీస్ నుంచి వచ్చాక సరుకులు కూడా తెస్తా.